హలో పీపుల్, వెల్కమ్ టు అన్వి డైరీస్. మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఏ పని చేయొద్దని చెప్తామో అదే పని చేయాలనిపిస్తుంది. ఈ శ్రావణ మాసంలో బయట తినొద్దు, నాన్ వెజ్ మానేయాలి అని అందరూ చెప్తూ ఉంటారు. ఇలాంటప్పుడే మనకి క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి టైంలో మనం సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 to 5 టమాటోస్ వరకు తీసుకోండి. ఒక 2 ఆనియన్స్ కూడా తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ కాజు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేకపోతే అవాయిడ్ చేయండి. చిన్న 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచి వేసుకొని 2 to 3 కప్స్ వరకు వాటర్ పోసుకోండి. లేకపోతే ఇవి అన్నీ మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 to 6 వెల్లుల్లి కూడా వేసుకొని టమాటోస్, ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉంచండి. మనకి 5 to 10 మినిట్స్ వరకు తర్వాత ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ మీకు అవసరమైనంత యూజ్ చేయండి. ఒకేసారి మొత్తం పోస్తే మనకి మిక్సీ అనేది ఈవెన్గా ఉండదన్నమాట. సో కొద్దిగా అవసరం ఉన్నట్టు వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బటర్ వేసుకోండి. బటర్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. బటర్ లేకపోతే గీ అయినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలపండి. ఒక 10 to 20 సెకండ్స్ తర్వాత ఇందులో మనం ఏదైతే టమాటో ప్యూరీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసి ఒక 10 to 20 సెకండ్స్ వరకు అంతా ఈవెన్గా కలిసేలాగా కలపండి. ఇందులో మనం కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం షుగర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు ఒక 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి క్యూరీ అనేది బాగా బాయిల్ అయి ఉంటుందన్నమాట. మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది అంటకుండా మూత పెట్టి ఒక 4-5 మినిట్స్ ఉడికించండి. దాని తర్వాత మనకి పైన లేయర్ అనేది ఫామ్ అయింది కదా, కుదిరినంత వరకు అది తీసేయడానికి చూడండి. అలా తీసేస్తే టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. మీకు కుదిరినంత వరకు అయితే తీసేయండి. చూసారా, కన్సిస్టెన్సీ కూడా మరీ థిక్గా లేదు, మరీ పల్చగా లేదు. ఈ వరకు కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా బాయిల్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ మనం ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో అవి యాడ్ చేయండి. నేనైతే 250 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని మార్చుకోండి. ఇప్పుడు పన్నీర్ వేసాక ఎక్కువ కలిపితే పన్నీర్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి, డెలికేట్గా ఉంటుంది కాబట్టి అన్నీ విరిగిపోతాయి. సో పన్నీర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ కానీ పైన మీగడ ఉంటుంది కదా, మీగడ అయినా ఇందులో యాడ్ చేసి 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసి అంతా ఒకసారి కలపండి. పన్నీర్ అనేది ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే పన్నీర్ మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. దాని తర్వాత మీగడ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా ఉంది. టెక్స్చర్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. క్రీమ్ యాడ్ చేసాం కాబట్టి ఈ టెక్స్చర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకి పెద్ద హడావుడి చేయనవసరం లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వి డైరీస్. అండ్ ఈ శ్రావణ మాసంలో మీరు ఏ ఫుడ్ని చాలా మిస్ అవుతున్నారో కమెంట్ చేయండి. దాన్ని ఈజీ వేలో ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తాను.